గైస్ నైట్ లైవ్ చూసి ఈ రోజు పొద్దుటిలు కూడా ప్రోమో చూసి ఆ ప్రోమోలో ట్రయాంగిల్ గొడవన అయితే బీభత్సంగా అవుతుంది. కళ్యాణ్కి భరణి శంకర్ కూడా గొడవ జరుగుతుంది. ఆ ట్రయాంగిల్ గొడవలో సంచాలక్ సంజన గారు తప్పు చేశారా, లేకపోతే భరణి శంకర్ అండ్ రీతు గారు తప్పు చేశారు, మిస్టేక్ ఏంది, బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ వేశారా, కార్పెంటర్ ఏమైనా తప్పు చేశారా అనేది దీంట్లో పూర్తిగా క్లారిటీగా చెప్తా. దీనికి ఇంకోటి ఏంటంటే మీరు ఎంతగానో వెయిట్ చేసినా ఫస్ట్ 5 నిమిషం ఎవరయ్యారు, ఏ టాస్క్ ఆడారు, ఎవరెవరు టాస్క్ ఆడి విన్నారని కూడా క్లారిటీగా చెప్తా. హాయ్ గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్ న్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక లైక్ వేసుకోమమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోమామా, సపోర్ట్ చేయి, లైక్ కూడా వేసుకో. కింద మన ఇన్స్టా పేజీకి సంబంధించిన కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది ఇన్స్టాకి సంబంధించి. దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అవ్వండి. తొందరగా బిగ్ బాస్ అప్డేట్ దాంట్లో కొంచెం ఎర్లీకి ఇస్తా, షార్ట్గా. దీంట్లో ఫుల్ వీడియో తర్వాత చేస్తా. కానీ ఇక్కడ మీరు ప్రోమో చూశారు కదా, ప్రోమోలో అంటే ట్రయాంగిల్, రెక్టాంగిల్ అండ్ సర్కిల్, ఇవన్నీ సర్కిల్ ఉన్నాయి. ఆ టాస్క్ అనమాట. ఆ టాస్క్లో అక్కడ కుప్పలు ఉంటే ఆ కుప్పల్లో తెచ్చుకొని దోలాడుకోవాలి. ఎవరైతే దోలాడుకుని ట్రయాంగిల్ షేప్ మొత్తం క్లియర్ కట్గా పెట్టుకుంటారో వాళ్ళు వచ్చేసి ఆ టాస్క్లో విన్ను. ఇక్కడ ఆల్మోస్ట్ బిగ్ బాస్ అండ్ కార్పెంటర్ అంటే సంబంధించిన వాళ్ళు ఒక ప్లాన్ వేసారు. బిగ్ బాస్ ప్లాన్ అని కూడా చెప్పొచ్చు. నేను అంటే కావాలని చేసినది కాదు, మిస్టేక్లో అవ్వచ్చు, ప్లాన్ అని చెప్పు. 2 విధంగా అయితే మనం దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళ మైండ్లో ఏముందనుకో, ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ కొన్ని ట్రయాంగిల్స్ పర్ఫెక్ట్గా చేశారు, కొన్ని సర్కిల్, కొన్ని కాడ ఇడ వంకర్ టింకర్ అయిపోయింది. ఆ హోల్స్ అనేది కూడా కొన్ని ఉన్నాయి. అదే గేమ్ అన్నమాట, అదే స్ట్రాటజీ. కొన్ని జెన్యున్ కొన్ని ఆ దాంట్లో ఆ కుప్పలో ఆల్మోస్ట్ దోలాడుకోవాలి. భరణి శంకర్ మాక్సిమం అన్ని పెట్టేస్తాడు. అన్ని పెట్టేసి ఆ రింగ్ తీసుకుపోయి ఇసిరే టైంకి దగ్గరికి పోతాడు. ఆ లోపల రింగ్ ఇసిరే టైంకి మన రీతు కూడా ఆస్టిక్గా పెట్టేసి రింగ్ ఇసిరేస్తుంది. సంచాలకు వచ్చేసి మన రీతు విన్ అని క్లియర్ కట్గా చెప్పిస్తారు. ఆ క్లియర్ కట్ చెప్పిన తర్వాత ఇక్కడ గెలికేది ఎవరంటే తనుజ ఏదో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చూస్తుంది భరణి విషయం, రీతు విషయం. ఇక్కడ రెక్టాంగిల్లో ఒక చిన్న క్రాక్ ఉంది, ట్రయాంగిల్లో వచ్చేసి ఒక షేప్ ఉంది. ఆ షేప్గా సంచాలకు చూసుకోకుండా డిసిజన్ తీసుకున్నారు అని మన తనుజ అట్లా ఆర్గ్యూ చేసినప్పుడు భరణి శంకర్ వచ్చి వాళ్ళతో ఆర్గ్యూ చేసుకుంటా ఇంకా ఆడియన్స్ చూపిస్తారు. ఇది రెక్టాంగిల్ కాదు ట్రయాంగిల్ అని ఏదో సంథింగ్ అట్లా చూపిస్తాడు. ఇది మన మ్యాథ్స్కి సంబంధించిన ట్రయాంగిల్, రెక్టాంగిల్. దానికి తెలుగులో కొన్ని భుజాలు ఉంటాయి. ఆ భుజాలు మనకు అర్థం లేదు. అది ఉంటే క్లారిటీగా చెప్పేటాను. మ్యాథ్స్ అంతా రాదు కదా, అందుకే అట్లా లేదు. కానీ సో అలా ఏమనుకోకండి, మనకు మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, సైన్స్ స్టూడెంట్, అందుకే అట్లా ఉంది. సో గైస్ ఇక్కడ ట్రయాంగిల్కి ఏమొచ్చిందంటే 3 షేప్స్ ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం వంకరైంది, అంటే ఎడ్జ్లో వంకరైంది. ట్రయాంగిల్ ఎప్పుడైనా ట్రయాంగిల్ అంటే 3 భుజాలు సమానంగా ఉంటేనే అది ట్రయాంగిల్. కొద్దిసేపు వంకర ఉంటుంది, కొద్దిసేపు చక్కగా ఉంటుంది. ఇవన్నీ అనుకుంటే వేస్ట్, పప్పులో కాలేసుకున్నప్పుడు ఇదే మిస్టేక్ అయిపోయింది. అదే సంచాలకు ఫస్ట్లోనే కొంచెం మంచిగా చూసుకుంటుంటే ఈ టాస్క్ ఇంతలాగా అయిపోవు కాదుగా. తనుజ వచ్చి పుల్లబెట్టింది. ఆల్రెడీ నువ్వు రీతుకి నువ్వు గట్టిగా ఆడావమ్మా, అప్రిషియేట్, నాతో గెలిచావనే ఉద్దేశంతో భరణి శంకర్ పోయి హక్ చేసుకొని లవ్ యూ, విన్ అయినావని ఆల్మోస్ట్ అక్కడికి అయిపోయింది. అదే గొడవ స్టార్ట్ అయ్యి ట్రయాంగిల్ కాదు ఇది కాదు అన్నది. దీంట్లో మీరు ఎంతగానం చేసినా సంజన గారు కొంచెం జాగ్రత్త పడి సంచాలకంగా కరెక్ట్ చేస్తే బాగుండేమో అని నాకు అనిపించింది. మీకు ఎంతమందిగా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మంచి పాయింట్ దొరికితే కూడా లైక్ చేయండి. ఇది గైస్ ట్రయాంగిల్కి రెక్టాంగిల్కి ఉన్న సంబంధం. దీంట్లో కొన్ని గొడవలు ఉన్నాయి. ఏంటంటే నేను ఆల్మోస్ట్ అన్ని చూసా కళ్యాణ్కి అండ్ మన భరణి శంకర్కి ఒక గొడవ జరిగింది. ఏంటంటే మన కెప్టెన్సీ టాస్క్లో లైట్ బల్బ్ ఉంటుంది, అప్పుడు ఇట్లా డెమాన్ ఫోన్ ఇట్లా షూస్తో చూపించాడని ఉంటుంది కదా, కాళ్ళతో ఇట్లా షూస్ ఇట్లా లేపి చూపించాడు. ఆ షూస్ గురించి చూపించారు. ఆ టాస్క్ నేను చూసినా కూడా నేను బయటికి చెప్పట్లేని ఆ ఉద్దేశం చెప్పారు. ఇక్కడ జనాలందరికీ తెలుసు అది కావాలలేదు, గెస్ చేసిందే, కావాలని చూపించి ఉంటే అది చూపించినట్టయిది. ఇక్కడ కన్ఫెక్షన్ రూమ్లో పోయి తను క్లారిటీగా కళ్యాణ్ వచ్చి చెప్పేశారు. ఇక్కడ ఎవరికి తెలియదు క్లారిటీగా కన్ఫెక్షన్ రూమ్ వచ్చింది. భరణి శంకర్ బయటికి పోయి వచ్చి చూశారు కదా, ఆ ఉద్దేశంతో అట్లా అనుకుంటాను. కానీ ఇది లిటరల్గా భరణి శంకర్ కావాలని గొడవ పెట్టుకోవడానికి చేశాడేమో అనిపించింది. ఇక్కడ భరణి శంకర్ కూడా కొంచెం పాయింట్లో కరెక్టే చెప్పారు. తన పాయింట్ కూడా కరెక్ట్ ఉంది. నేను విన్ అయ్యే టైం కూడా, నేను టాస్క్లో దగ్గరికి పోయే టైం కూడా మన సంచాలక ఏదో ఒకటి మిస్టేక్ చేస్తున్నారు, అదే ఫేవరబుల్ జరుగుతుంది, ఇట్లనే మైనస్ అవుతుందని భరణి శంకర్ కూడా కొన్ని ఫేవరబుల్ జరిగారు. ఇక్కడ రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఒక గొడవ జరుగుతుంది కదా, ఆ గొడవలో కళ్యాణ్ మాట్లాడవచ్చు కదా, ఇమానియల్ మాట్లాడవచ్చు కదా, వీళ్ళు ఎందుకు మాట్లాడలే అర్థం చేసుకున్నారా మీరు? భరణి శంకర్ ఒకవేళ ఫైనలిస్ట్కి వస్తే తనతో టాస్క్ అనేది విపరీతంగా అవుతుంది, అంటే గట్టిగా అవుతుందేమో, విన్ అవుతాడేమో. రీతు అయితే ఎట్లయినా ఓడిపోవచ్చు, మనం ఎట్లయినా గెలవచ్చు తన మీద అనుకుంటా. ఆ ప్లాన్తో వీళ్ళు కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని అక్కడ ఆర్గ్యూ చేయలేదు. అదే స్ట్రాటజికల్ గేమ్. అది లిటరలీగా అక్కడ మాట్లాడలే. ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఈ టాస్క్ అయిపోయింది, గొడవ అయిపోయింది, అందరూ ఆస్టిస్గా కలిసిపోయిన తర్వాత వీళ్ళకి ఇమానియల్కి రీతుకు ఒక టాస్క్ జరిగింది, అదే ఫైనలిస్ట్ టాస్క్. లాస్ట్కి ఆ టాస్క్ జరిగినప్పుడు ఇమానియల్ అండ్ రీతు ఆడినప్పుడు దాంట్లో వచ్చేసి రీతు గెలుస్తుంది. రీతుకి మళ్ళీ కళ్యాణ్కి ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో వచ్చేసి ఇంకా ఏముంది, కళ్యాణ్ పడాల ఎట్లుంటుంది, కళ్యాణ్ పడాల ఆ టాస్క్లో విన్ అయ్యి ఫస్ట్
ఫైనలిస్ట్ టికెట్ పొందుకున్నది కళ్యాణ్ పడాలా. మొత్తానికి ఇప్పటికీ మీకు అప్డేట్ వస్తూ ఉండదుగా, వచ్చి ఉండొచ్చు కదా. ఇది కూడా క్లారిటీగా నేనైతే పిన్ టు పిన్ చెప్పేస్తా. ఆ ట్రయాంగిల్ గొడవలు కూడా దీంట్లో క్లారిటీగా ఉంది, వినండి. ఒక్కసారికి అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 2x లో పెట్టుకుని మళ్ళీ చూడండి. సో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, జాగ్రత్త వినండి. నెక్స్ట్ వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది.